హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. నేను మా వారి కోసం లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఎలాగో చూసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ తెల్ల అలసందలు, 2 టేబుల్ స్పూన్స్ కాబూలీ శనగలు, 2 టేబుల్ స్పూన్ కిడ్నీ బీన్స్. ఇవి చూస్తున్నారు కదండి, ఇవే కిడ్నీ బీన్స్. 2 టేబుల్ స్పూన్స్ రాజ్మా ఒక చెంచా ఎక్కువ తీసుకున్నానండి. వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మంచినీళ్ళు వేసి 12 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా నానాయో. ఈవినింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ముందు రోజు. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి ఉడికించుకుందాము. అలాగే వెజిటేబుల్స్ కూడా రెడీ చేసుకుందాం. 2 క్యారెట్స్ పీల్ అవుట్ చేసుకొని కట్ చేసుకోవాలి. బీన్స్ కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను. ఇలా రెడీ చేసుకుని వీటిని కూడా స్టీమ్ చేసుకుందాము. ఒక గిన్నెలో మంచినీళ్ళు తీసుకుని వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకుందాము. ఈలోగా బీన్స్ ఉడికిపోయాయి. చూడండి, 4 to 5 విజిల్స్ రావాలి. ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటిని మనం తాలింపు వేసుకుందాము. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో 2 ఎండుమిర్చి, ఒక వెల్లుల్లిపాయ, ఒక ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకోవడం వల్ల బీన్స్ తినడానికి రుచిగా ఉంటాయి. ఇలా ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక బీన్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ వేగిపోయింది. ఇలా బీన్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయి కదండి, స్మూత్గా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక పావు చెంచా సరిపోతుందండి. కారం కూడా ఒక పావు చెంచా సరిపోతుంది. కావలసిన వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకుని 2 minutes కుక్ చేసుకుంటే చక్కగా ఉప్పు కారం పడుతుంది. ఆఫ్టర్ 1 minute కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. రుచిగా ఉంటుంది. ఇలా చక్కగా కలుపుకొని రెడీ. ఈలోగా వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా స్టీమ్ అయ్యాయో. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి రెడీ చేసుకుందాము. ఇలా పార్టీషన్ ఉన్నటువంటి లంచ్ బాక్స్లో ఒకవైపు బీన్స్ అండ్ వెజిటేబుల్స్ రెడీ చేసుకున్నాను. అలాగే గ్రేప్స్ కూడా యాడ్ చేశాను. ఇలా గ్రేప్స్ కూడా ఒక బాక్స్లో పెట్టాను. రెడీ. మా వారి కోసం హెల్దీ లంచ్ బాక్స్ రెడీ.